ఐదో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 5:30 నుంచే అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలు కడుతున్నారు. 5వ విడతలో 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దశ పోలింగ్లో 8,95,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 94,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విడత ఎన్నికల విధుల్లో దాదాపు 94,732 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. 5వ విడత ఎన్నికల కోసం స్పెషల్గా 17 రైళ్లు, 58 హెలికాప్టర్లను వినియోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల కోసం 153 మంది ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఇందులో 55 మంది జనరల్ అబ్జర్వర్లు ఉండగా 30 మంది పోలీస్, 68 మంది ఎన్నికల ఖర్చు పరిశీలకులు ఉన్నారు. ఇవాల్టి 5వ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, స్మృతి ఇరానీ అమేఠీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ బారాముల్లాలో, లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ స్థానంలో పోటీ చేస్తున్నారు.